సమయము క్రీస్తులోని జీవితము మండుచున్న దీపము. నీవు పాదము మోపిన స్థలము ప్రార్థనామయము. క్రీస్తులోని జీవితము మండుచున్న దీపము. కరిగే కరిగే దీపమై అరిగే ఆయుధమై కరుణామయుని సేవలో కరిగిపోయావా. ఆరాధ్య దైవముకై అరిగిపోయావా. కరుణామయుని కోసం కరిగిపోయావా. ఆరాధ్య దైవముకై అరిగిపోయావా. నీవు పాదము మోపిన స్థలము ప్రార్థనామయము. క్రీస్తులోని జీవితము మండుచున్న దీపము. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడినట్టు పలకలేసే నీ పాదం నశించు వారి కోసం. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడినట్టు ఉరకలేసే నీ పాదం నశించు వారి కోసం. ప్రాణముకు ప్రాణముగా పరిచర్యన ఎంచి పరిమళ వాసనగా నలు దిశలా పిలిచి. ప్రాణముకు ప్రాణముగా పరిచర్యన ఎంచి పరిమళ వాసనగా నలు దిశలా పిలిచి. అందరి హృదిలో ఎత్తిగా నిలిచావే. నీవు పాదము మోపిన స్థలము ప్రార్థనామయము. క్రీస్తులోని జీవితము మండుచున్న దీపము. బీడును సాగు చేసే అరకవు అయ్యావు. బలమే తరిగినా వెనుకకు తిరగవు. బీడును సాగు చేసే అరకము అయ్యావు. బలమే తరిగినా వెనుకకు తిరగవు. వాక్యము వెదజల్లే వ్యవసాయకుడము. నీతిలో నడిపే నావిక నీవు. వాక్యము వెదజల్లే వ్యవసాయకుడము. నీతిలో నడిపే నావిక నీవు. ప్రభు సేవ చేయుటకు పరుగులు తీసావు. నీవు పాదము మోపిన స్థలము ప్రార్థనామయము. క్రీస్తులోని జీవితము మండుచున్న దీపము. కరిగే దీపమై అరిగే ఆయుధమై. కరిగే దీపమై అరిగే ఆయుధమై. కరుణామయుని సేవలో కరిగిపోయావా. ఆరాధ్య దైవముకై అరిగిపోయావా. కరుణామయుని సేవలో కరిగిపోయావా. ఆరాధ్య దైవముకై అరిగిపోయావా. నీవు పాదము మోపిన స్థలము ప్రార్థనామయము. క్రీస్తులోని జీవితము మండుచున్న దీపము. మేము మధ్యాహ్నం టైంలోని రేకుల షెడ్లోని పడుకుంటుంటే దున్నపోతులా పడుకుంటున్నారు. అన్న ఏంటి ఎంత కష్టపడి సేవ చేస్తున్నాడు, మీరు చూస్తేనేమో లోన పడుకుంటున్నారా అని చెప్పి ఒకసారి తిట్టింది అక్క. ఏంటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. తన యొక్క సుఖాన్ని యావత్తు కూడా విడిచిపెట్టి కదండి అలాంటి సేవకుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ ప్రాంతంలో అసలు నాకు తెలిసి ఇక్కడ నేను ఎప్పుడూ కూడా ఇలాంటి సేవకుని చూడలే. ఎందుకంటే అందరూ టైములు పాటించేవాళ్ళు అండి, ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు వీళ్ళే ఎక్కువ సేవకులు ఉన్నారు తప్ప ఆరోగ్య సూత్రాలు పాటించకుండా సేవ చేసే సేవకుడు ఎవరు ఉన్నారంటే మన అన్నయ్య. ఆరోగ్య సూత్రాలు పాటించకుండా సేవ చేసే సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అన్నే
రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా సేవ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్నే. దేవునికి స్తోత్రం. అందుకనే అన్న విషయంలో ఎన్ని పాటలు రాశాను, మంచిగా 4-5 పాటలు రాశాను. 4-5 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్టే. దేవునికి స్తోత్రం. అలా మామూలుగా తలపోసుకొని అండి ఇది అలసటుండదు నాకు అలుపు ఉండదు, అలసటుండదు నాకు అలుపు ఉండదు, నా యేసుని సేవలో రాత్రి పగలు ఉండదు, నా యేసుని సేవలో రాత్రి పగలు ఉండదు, ఆత్మల వాహముగా ఉన్నాను నా ఆశలలో యేసయ్య. దేవుని స్తోత్రం. యేసయ్యను ఎక్కడ చూడొచ్చానంటే ఆయన ఆశల్లో చూడొచ్చు. దేవునికి స్తోత్రం. అన్న ఆశల్లో యేసయ్యను చూడొచ్చు. దేవునికి స్తోత్రం. అందుకనే అక్కడికి కూడా నాకు తృప్తి చాలక నీటి వాగుల కోసం దుప్పి ఆశపడినట్టు ఉరకలేసే నీ పాదం నశించు వారి కోసం. దుప్పికేమో నీళ్ళంటే ఎక్కువ ఆశ, దప్పికి ఎక్కువ. అన్నకి ఆత్మలంటే దప్పికి ఎక్కువ. దేవుని స్తోత్రం. ఆత్మలు సంపాదించినటువంటి దప్పిక ఇక ఎప్పుడు దుప్పులాగా పరిగెడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదండి పరిమళ సువాసనగా కదండి నలు దిశలా వ్యాపించినటువంటి అన్న. దేవునికి స్తోత్రం. నలు దిశల ఈ ప్రపంచ వ్యాప్తంగా అన్న మరి ఆ విధంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనంటే ఆయన కృషి, ఆయన కష్టం, ఆయన యొక్క పడినటువంటి అహర్నశలు పడినటువంటి ప్రయాస. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇంకా అన్న కష్టం అంత చెప్పినా తక్కువే. కాబట్టి నేను గ్యాబ్రియల్ బ్రదర్ చదువుతాను, ఎందుకంటే నేను ఆయన ఎక్కువైపోద్ది కదండి. దేవుని అన్న గురించి చిన్న మాట చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేగా మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో మరి శ్యామనుకు బర్త్డే చేయడం చాలా సంతోషకరమైన విషయం. దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇదైనా మన అందరికీ సమకూర్చారు. 2-3 నెలలుగా మరి ఇక్కడ 6-7 నెలలుగా ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ జరుగుతుంది. కానీ ఎందుకో దేవుని ఆత్మ ఈ స్థలానికి నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి గొప్ప దైవజనులు మనం కలిగి ఉన్నాం. వారి యొక్క ఆత్మీయ బిడ్డలుగా మనం సేవల ముందు కొనసాగడం దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. మరి సమయంలో గోపి బ్రదరు మరి విజయ్ బ్రదర్ అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాశారు. ఈ శ్యామన్ గారి గురించి సమయంలో దాన్ని చదువుకున్నాం. సర్వాంగ కవచము ధరించుకున్న యోధుడా, సర్వశక్తుడైన దేవుని పరిచారకుడా, సర్వకాల సర్వ వ్యవస్థల్లో మా పంచన ఉండే మా స్నేహితుడా, సర్వేశ్వరుని సత్యసువార్త బోధించే బోధకుడా, ప్రార్థనా ధీరుడా, వాక్యపు వీరుడా, మా కుటుంబ సభ్యుడా, మమ్మల్ని ప్రేమించే దైవజనుడా, మీ సేవలు అమోఘం, మీ మాటలు మాధుర్యం, మీ క్రియలు వాక్యానుసారం, మీ సహవాసం మాకు ఆదరణకరం, మీ ఆలోచనలు మాకు ప్రోత్సాహకరం, మీ ప్రోత్సాహమే మాకు దీవెనకరం. మరి మీకు ఇది నా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఒక్కసారి హల్లెలూయా. నా ఊహ తెలిసిన తర్వాత నేను స్కూల్కి వెళ్తున్న టైంలో శ్యామన గురించి చెప్పాలంటే, నేను ఇలా చిన్నపిల్లలాగా ఇప్పుడు పిల్లలు ఎలాగైతే వెళ్తున్నారో నేను అలాగ అన్న వెంబడి వెళ్ళిందాన్ని. నేను సేవకురాలు అవ్వాలని అనుకోలేదు, కానీ నేను ఏ ట్రైనింగ్ ఏది చేయలేదు, కానీ శ్యామన వెనకాలండి శ్యామనతో వెళ్ళి నేను చూశాను. చూసి నేను సేవకురాలు అయిపోయాను. హల్లెలూయా కదా. అందుకే సేవలను వెంబడిస్తేనే మనం సేవకులం అయిపోతున్నాం. కాబట్టి అన్నలో అంత అభిషేకం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని కూడా అన్నెంబడి పంపిస్తే ఎంత అల్లరి పిల్లలైనా చిల్లర పిల్లలైనా సరే లాస్ట్కు మంచి ప్రయోజకులు అవుతారు. సైతాను గుండెలో దూసుకుపోయి అగ్ని బాణాలు అవుతారు. హల్లెలూయా. ఆ అభిషేకం మనందరికి కావాలి, మన పిల్లలకు కావాలి, నెక్స్ట్ జనరేషన్ కావాలి. కాబట్టి శ్యామన మనకు ఉండాలి. ఇంకా ఆయుష్ దేవుడు పొడిగించాలి, మన కోసం ఉంచాలి, మన పిల్లల కోసం ఉంచాలి. కాబట్టి శ్యామన గురించి అందరూ భారంగా ప్రేయర్ చేయండి. మరి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నది నన్ను తీసుకొచ్చి అడవిలో కోయిల మధ్యలో పడేసిండు దేవుడు. ఇది శ్యామన అభిషేకం, దేవుని అభిషేకం, శ్యామన్న ప్రోత్సాహం. కాబట్టి ఈ రోజు మరి బోర్డర్లో దేవుడు నిలబెట్టాడు. అన్న ఈ నోటితో ఏది పలుకుతున్నారో అది నెరవేరుతా వస్తూ ఉంది. కాబట్టి అన్న గురించి అందరం ఏకీభవించి ప్రే చేద్దాం.
స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభా, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకే స్తోత్రం యేసు ప్రభా. మా తండ్రి యేసు ప్రభా, తండ్రి రాజా యేసు ప్రభా, మీ నామం పట్టుకొని ప్రభా శ్యామన్న గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్నకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. యేసు ప్రభా, అన్న ఉన్నారు అంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభా. ఎందుకంటే ప్రభా తల మొదలుకొని అరికాల వరకు ప్రభా ఎన్నో గాయాలు, ఎంతో బలహీనత ప్రభా. వరేసు ప్రభా, మనుషులందరికీ గుండె 100% పనిచేస్తేనే ప్రభా మనిషి బ్రతకగలుగుతారు ప్రభా. కానీ అన్నకు దేవ మరి 30% 40% పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభా మీ సేవలో ఏ రోజు ఆగిపోకుండా ప్రభా ముందుకు సాగిపోతా ఉన్నారు ప్రభా. దేవా మీ సేవలో అరిగిపోతా ఉన్నారు యేసు ప్రభా, మీ సేవలో కరిగిపోతా ఉన్నారు ప్రభా. బ్రతికినంత కాలం, నా కంఠంలో ఊపిరినంత కాలం నీ సేవ చేస్తానని తీర్మానంతో ప్రభా ఏ ఒక్క రోజు రెస్ట్ లేకుండా ప్రభా దేవా భారమైన సేవ చేస్తున్నారు ప్రభా. యేసు ప్రభా మాకందరికీ దేవా ఆదర్శంగా ప్రభా శ్యామను మాకు ఉంచినందుకు మీ కోట్లాది కోటసులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. యేసు ప్రభా నూతన సంవత్సరాన్ని ప్రభా, ఇంకొక సంవత్సరాన్ని ప్రభా మరి అన్నకు దయా కిరీటంగా ఇచ్చినందుకు మీ కోట్లాది కోటసులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ యొక్క దేవ మరి కేక్ కటింగ్ లో రక్త ప్రోక్షణ దయచేయండి యేసు ప్రభా. తని రాజా శ్యామన్నకు ప్రభా దీర్ఘాయుష్నివ్వండి యేసు ప్రభా. దేవా తని రాజా ఇలాంటి సేవకులు మాకు ఉండడం ఎంతో ధన్యకరం యేసు ప్రభా. మా జీవితాలకు దేవా ఎంతో ఆశీర్వాదం యేసు ప్రభా. యేసయ్య మీకు వందనాలు రాజా. శ్యామన్న కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Samana, to you. May Jesus bless you dear, may Jesus bless you dear, may Jesus bless dear Samana. Happy birthday to you, happy long life to you, happy long life to you, happy long life to dear Samana. Happy birthday to you, happy birthday Samana, happy birthday.